హాయ్ అండి, అచ్చం రెస్టారెంట్ స్టైల్లో సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ చేసుకున్నాం. అది కూడా పెరుగు వాడకుండా. ముందుగా శుభ్రం చేసుకున్న అరకిలో చికెన్ ని ఒక బౌల్లో తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా. ఇక్కడ నేను పెరుగు బదులు ఫ్రెష్ లేత కొబ్బరిని తీసుకొని వాటర్ కలుపుకొని మిక్సీ పట్టుకొని ఇలా ప్యూర్లా చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు. ఈ మిశ్రమం మొత్తం చికెన్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. దీన్ని అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. టైం ఉంటే గంట పాటు పెట్టుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కర్రీ చేయడానికి అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం కర్రీ గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ఇక్కడ 2 టమాటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మిక్సర్ జార్లో జీడిపప్పు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు, గసగసాలు, కొబ్బరి పొడి, అల్లం ముక్క, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పట్టుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర, ధనియాలు వేయించి పెట్టుకోవాలి. అలాగే గరం మసాలా కూడా వేయించుకొని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. కర్రీ కోసం 2 ఉల్లిగడ్డలు ఇలా సన్నగా ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. మీడియం మంట గల పచ్చిమిరకాయలు చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక అందులో చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం అరగంట పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడే చికెన్లో వాటర్ యాడ్ చేయకూడదు. చికెన్ నుంచి వాటర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా ప్యూరీని ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ బాగా కుక్ అయ్యి వాటర్ తేలిన తర్వాత, నీసు వాసన పోయిన తర్వాత మాత్రమే ఈ చికెన్లో టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ చికెన్లో యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఫైనల్గా రుచికి, స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కసూరి మేతి, ఫైనల్గా ఇంకొకసారి ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వీటిని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఫైనల్గా బాయిల్ చేసుకున్న పాల మీద మీగడని యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఉంచుకున్నాను. ఒకవేళ మీ దగ్గర అది లేకపోతే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకోండి. అంతే అండి, చికెన్ కర్రీ ఎంతో టేస్టీగా రెడీ అయిపోతుంది. కర్రీ కుక్ అయ్యాక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని తర్వాత తినండి. గ్రేవీ అంతా, మసాలాలంతా ముక్కకు పట్టి చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ నచ్చేసింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.